సో జర్నీ అనేది ఇక దిల్తో నిర్మాతగా మారారు. ఇక ఆ తర్వాత వరుసన అన్ని విజయాలే. సో ఈ విజయాల నేపథ్యంలో మళ్ళా ఎప్పుడన్నా షాక్ ఇచ్చే ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? నా లైఫ్లో ఈ 50 ఫిలిమ్స్ జర్నీలో ఈ 20 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ డౌన్లోకి వెళ్ళి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యాను. అలా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు కొత్త బంగారు లోకము, ఆకాశం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తున్న సినిమా రామరామకృష్ణ కృష్ణ. పక్కన మా నిరంజన్ రెడ్డి గారు ఈజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ రిలేషన్. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ సినిమా తీయాలని. అప్పటికైనా మంచి లీడ్ అడ్వకేట్, నిర్మల్లో థియేటర్స్ ఉన్నాయి. సో కలిసినప్పుడల్లా సినిమా అంటే ఒక మరో చరిత్ర ప్రపోజల్ వస్తే మరో చరిత్ర మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళతో కలిపి తీశాను. అటు మరో చరిత్ర, ఇటు రామరామకృష్ణ కృష్ణ 2 డిప్ కొట్టాయి. రామరామకృష్ణ కృష్ణ గుడ్ ఫిలిం, 10 వారాలు ఆడింది, కానీ కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. సో డబ్బు నష్టపోవడం ఫస్ట్ టైం చూసాను. అప్పటి వరకు నేను డబ్బు నష్టపోలా. నేను కంటిన్యూషన్ అదే టైంలో నాగ చైతన్యని ఇంట్రడ్యూస్ చేయడం జోష్, అది డిసప్పాయింట్. ఈ బంచ్ అంతా డిసప్పాయింట్లో ఉన్నా. సో అప్పుడు వంశీ బృందావనం లైన్ చెప్పాడు. అండ్ అప్పటి వరకు ఓన్లీ నేను చేసింది అప్కమింగ్, పెద్ద హీరోలు ఎవరు లేరు నాకు. అప్కమింగ్ స్టోరీలు పట్టుకొని ఇలా చూసుకునేది. క్రేజీ ప్రాజెక్టులు చేయాలి. బృందావనం విన్న తర్వాత ఎన్టీఆర్కి వినిపిస్తే ఎన్టీఆర్కి బాగా నచ్చి ఫస్ట్ టైం స్టార్తో సినిమా బృందావనం. సో ఈ డిప్పు బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిపోయాయి ప్రభాస్తో. అది ఇది మళ్ళీ అదే ఇయర్ చిన్న ఓ మై ఫ్రెండ్ ఫైనాన్షియల్గా డ్యామేజ్ జరగకుండా మేము అనుకున్నలాగా రాలేదు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ బిగ్ ఫిలిమ్స్ పడ్డాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కాంబో, వావ్ సినిమా రిలీజ్ అయింది. అది టేక్ ఆఫ్ నుంచే దాని గురించి డిస్కషన్ ఇండస్ట్రీలో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మళ్ళీ బృందావనము, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో, ఎవడు, ఇలా వెళ్తున్నప్పుడు మళ్ళీ రామయ్య వస్తావయ్య స్టార్తో సినిమా ఫెయిల్యూర్. ప్రొడక్షన్ హౌస్కి ఫైనాన్షియల్గా నాకు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా రామయ్య వస్తాయి, కానీ నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ డబ్బు పోయింది. సో నేను ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు పోతే నెక్స్ట్ సినిమాలో ఎలా రికవర్ చేయాలని చూస్తాను. ఎందుకంటే వాళ్ళు నాతో జర్నీ చేస్తున్నారు, సక్సెస్లో ఉంటారు, ఫెయిల్యూర్లో ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళిపోవడం 90% డిస్ట్రిబ్యూటర్లు నాతో జర్నీ చేసేవాళ్ళు. సో ఆ బంచ్ ఒకసారి డిప్ కొట్టాను. 9 and 10 ఎండ్లో బృందావనము రిలీజ్ అయింది. సో 8 వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళి 2009 and 10 డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ 11, 12, 13 ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోయా. మళ్ళీ రామయ్య వస్తా కొంచెం డిప్ కొట్టా. అప్పటికి బ్రాండ్ ఉంది, పేరు వచ్చేసింది, కాబట్టి కథలు రెడీ చేయడం ఇలా వెళ్తున్నా. నాకు 14, 15, 16 ఆగిపోయా. సినిమాలు వస్తున్నాయి కానీ కిక్యాజ్ రావట్లేదు. అది సెకండ్ ఫేజ్. సో అప్పుడే నాకు డాక్టర్ మ్యారేజ్, అప్పుడే మేము ఊర్లో టెంపుల్ కట్టాము, విగ్రహ ప్రతిష్టాపన. ఏది ప్రాపర్గా నాకు ఫోకస్ లేదు. డిస్ట్రిబ్యూషన్లో కూడా అప్పటికి పెద్ద సక్సెస్ఫుల్గా అప్ అండ్ డౌన్ ఉంది. ఆ టైంలోనే బాహుబలి కొన్నాం. డిస్ట్రిబ్యూషన్లో బాహుబలి కిక్యాస్ ఇచ్చింది. సో 15, 16, 14 జనవరిలో ఎవడు రిలీజ్ అయింది. అయిపోయిన తర్వాత ఏది నాకు కిక్ ఇవ్వట్లేదు. మధ్యలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్, సుప్రీం సూపర్ హిట్, పక్కన కృష్ణాష్టమి పడింది, దీంట్లో వచ్చిన డబ్బంతా పోయింది. ఇటు పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అని, ఇటు టెంపుల్ అని బాగా స్ట్రగుల్ పడ్డా. సో అప్పుడు మళ్ళీ ఆలోచనలు మొదటికి తీసుకెళ్ళిపోయా. ఇలా కాదు, అసలు మనం ఎలా స్టార్ట్ అయ్యాం, మధ్యలో అన్ని స్టార్ సినిమాలు చేసేసి పక్కకి వెళ్తున్నాము అని ముందుకు వెళ్ళిపోయి అసలు దిల్లు, ఆర్య, భద్ర అంతా ఎలా చేశాం, వై నాట్ మళ్ళీ వెనకకెళ్ళి చేద్దామని అప్పుడే శతమానం భవతి, నేను లోకల్, ఎవరెవరు లైన్స్ చెప్తే వినేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని డెవలప్మెంట్ కథల్ని డెవలప్ చేయడం అలా చేసుకుంటూ వచ్చాను. 2017 ఈజ్ ఎ మెమరబుల్ ఇయర్. సో 14, 15, 16 డిప్ కొట్టినా మళ్ళీ 17 ఒక్కసారి నన్ను పైన పెట్టేసి ఇంకా 17 నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఉంది. 17 అయిపోయింది, 18 ఓకే, 19లో మళ్ళీ బ్లాక్ బస్టర్స్ కొట్టేశాము, F2 అండ్ మహర్షి. అట్లా 20 కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో నా డ్రీమ్ ప్రాజెక్టు, కళ్యాణ్ గారితో సినిమా చేయాలి సెట్ చేసుకున్నాను. కరెక్ట్ కోవిడ్ వచ్చింది.
కోవిడ్ వచ్చి 20 నుంచి ఇంకా స్టిల్ ఈజ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వస్తున్నది వెళ్తుంది వస్తుంది 2021 22 అంతే. పవన్ కళ్యాణ్ గారిది కిక్ ఇచ్చింది. బట్ పాండమిక్ వల్ల నంబర్స్ చూడలేకపోయాం ఈ కోవిడ్ దాంట్లో. చాలామంది చాలా రకాల ఈ పాండమిక్ తర్వాత స్ట్రగుల్ పడ్డారు. మేము స్ట్రగుల్ పడ్డాం కానీ స్టేబుల్గా ఉన్నాం. చాలామంది స్ట్రగుల్ పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టేబుల్గా ఉంటూ మళ్ళీ 17లో ఎలా అయితే వర్క్ చేశానో ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను. బిగినింగ్ 17 నౌ. ఇప్పుడు బలగం కానీ వాళ్ళని కూడా హర్షిత్కి అన్సితకి చెప్పింది అది. నేను ఎలా స్టార్ట్ అయ్యానో మీరు చూసుకోండి. నేనే ఎగ్జాంపుల్ మీకు. ఒక స్టోరీ పట్టుకోవాలి, కొత్త వాళ్ళు ఉండాలి, అప్కమింగ్ వాళ్ళని ఇవ్వాలి. బట్ ఈరోజు చిన్న సినిమాలకు డిఫికల్ట్. ఓటీటీలు ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ ఉంది. బట్ తీసుకురావడానికి ఏదో ఒకటి చేద్దాం. మీరు కాంటెంట్ ఉండాలిగా. వస్తారా రారా సెకండరీ, రారు అని అంటే నువ్వు ఆగిపోతావు. ట్రై చేద్దాం. ట్రై చేయడం వల్ల ఇలా బలగం అనేది ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. ఓహో, ఒక చిన్న సినిమాని కూడా ఇలా నిలబెట్టచ్చు. ఒక ఆదర్శం అయిపోయింది. రేపు కరెక్ట్ సినిమా తీస్తే ఓహో బలగం అనేది ఒక ల్యాండ్ మార్క్. అరే ఇలా ప్రమోషన్ చేద్దాము, రైట్ సినిమా ఉంటే ఇలా ఆడియన్స్లోకి తీసుకెళ్దాము, ఆడియన్స్ కనెక్ట్ అవుతే ఎక్కడికైనా తీసుకెళ్తారనేది ఒక బలగం ఇప్పుడు ల్యాండ్ మార్క్.